Hi viewers, welcome to BS Talk Show. నేను మీ బుర్రా శ్రీనివాస్. హీరోయిన్ మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదం మరోసారి తెర మీదకి వచ్చింది. తగ్గేదేలే అంటూ మాధవీలత ఇప్పుడు మాకు ఫిర్యాదు చేసింది. అతి త్వరలో న్యాయపరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాను, క్షమాపణ చెప్పినంత మాత్రాన నేను తగ్గను అంటే తిట్టి క్షమాపణ చెప్తే నేను ఒప్పుకోవాలా? నేను సీమ బిడ్డనే, నేను ఉల్లిగడ్డ కారం జొన్న రొట్టె తిన్నాను, నేను రాగి సంకటి నాటుకోడి పులుసు తిన్నదాన్నే, తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. మరి ఈ వివాదం ఎంత దూరం పోతుంది, తను ఎంతవరకు మీరు ఈ పోరాటంలో నిలబడతారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో, వెల్కమ్. నమస్కార్. సో ఎలా ఉన్నారు? అంటే లైక్ ఫార్మల్లీ ఓకే, మెంటల్లీ నాట్ ఓకే. కానీ మాధవీలత ఏడవడం ఏంటి? నాకు చాలా అంటే మాధవీలత మనిషి కాదా? అంటే అందరిలాంటి మనిషి కాదు కదా అని కొంచెం. అందరిలాంటి మనిషి, అందరిలాంటి మనిషినే. కాకపోతే ధైర్యం నాలో ఎక్కువ ఉంది. ధైర్యం ఎక్కువ ఉన్నప్పుడు పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో యాక్చువల్లీ నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను డిప్రెషన్ లో ఉన్నది మీకు కూడా తెలుసు. అప్పుడు మొట్టమొదటిసారిగా నేను సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేసినప్పుడు ఆవిడ ఒకటే మాట అన్నారు, నేను వెరీ స్ట్రాంగ్, బట్ నేను ఎందుకు ఇంత వీక్ అవుతున్నాను అంటే స్ట్రాంగ్ పీపుల్ విల్ బీ హ్యావింగ్ స్ట్రాంగ్ ఎమోషన్స్. ప్రతి ఎమోషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మీకు ధైర్యం ఎంత ఎక్కువగా ఉంటుందో మీ ఎమోషన్ అంత స్ట్రాంగ్ గా ఉండి పెయిన్ కూడా మీరు అంతే ఎక్కువగా తీసుకుంటారు అని చెప్పి. సో లైక్ దట్ ఐ అండర్స్టూడ్. రైట్ రైట్ బాస్. నాకు ఒక్కటి డౌట్ ఏంటంటే, సరే ఇప్పుడు మీరు కంప్లైంట్ చేశారు, దాని గురించి మాట్లాడదాము. నాకు బేసిక్గా ఒక డౌట్ ఉంది. మీరు బెంగళూరు వెళ్ళిపోయారు, బెంగళూరులో షూట్స్ సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది నాకు. సడన్గా ఎక్కడో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్న ఒక సమస్య, లేదంటే ఒక ఇష్యూ మీద, లేదంటే అక్కడ జరుగుతున్న ఒక పార్టీ మీద, న్యూ ఇయర్ పార్టీ మీద సడన్గా మీరు కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నాకు ఇది ఆ రోజు నుంచి నాకు అడగాలని ఉంది మిమ్మల్ని. నో, ఇట్స్ నాట్ దట్. మాధవీలత 365 days సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. సో ఆఫ్ గా ఉండింది చాలా తక్కువ. నాకు వచ్చినవి, నాకు నచ్చినవి, నాకు అనిపించినవి ప్రతి ఒక్కటి అవేర్నెస్ వీడియో అవ్వచ్చు, కృష్ణకి రిలేటెడ్ అవ్వచ్చు, సొసైటీ ఇష్యూస్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, నాకు ఇష్టం ఉన్న ప్రతి సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతూనే ఉన్నా. అండ్ పాస్ట్ ఫ్రమ్ 6 months వాయిస్ ఆఫ్ మాధవీలత ఛానల్లో నేను చాలా దేశానికి సంబంధించింది, హిందూ ధర్మానికి సంబంధించింది, రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతి అంశం మీద నేను చాలా మంచి వీడియోలు కూడా చేస్తూ వస్తున్నా. సో ఐఎమ్ వెరీ యాక్టివ్. సో ఆ సందర్భంగానే 31st దానికి సంబంధించి, తాడిపత్రికి సంబంధించి ఒక వీడియో చేసా. ఆడపిల్లలు అర్ధరాత్రులు ఎక్కువగా తిరగొద్దని చెప్పేసి ఇంకో వీడియో కూడా, 2 వీడియోలు చేశా సేమ్ డేనే. అది యాక్చువల్లీ చాలా మంది చూసారు, 2.5 లక్షల మంది ఎంతో మంది కూడా చూసారు. 2 ఈ తాడిపత్రిది 20,000 మంది చూసారు యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో బట్ ఆయన దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను. నేను సేఫ్టీ మెజర్స్ వీడియో చేశాను. తాడిపత్రిలో ఆయన ప్రతి సంవత్సరం చేస్తాడు ఆ ఈవెంట్, రైట్? గతంలో ఎప్పుడన్నా అలాంటి సంఘటన జరిగినట్టు మీ దృష్టికి ఏమన్నా? నో, ఇట్స్ నాట్ దట్. ఇప్పుడు ప్రతి లాస్ట్ ఇయర్ చేశారో లేదో నాకు తెలియదు. నేను జనరల్ గా నా దృష్టికి వచ్చిన, అందుకే చాలా క్లియర్, నా దృష్టికి ప్రతి ఇది రావాలని లేదు. సో ఈ లెక్కన కూర్చుంటే నాకు 300-400 ఏళ్ళు బతకాలి మనం ఒక రాష్ట్రంలో తెలుసుకోవటానికి. సో నా దృష్టికి వచ్చి ఇది నాట్ సేఫ్ ఏమో అనిపించింది నాకు. అదే టైంలో తాడిపత్రి నుంచి యువత నాకు గాంజా రిలేటెడ్, గాంజా కొట్టే వీడియోలు కూడా పంపించారు. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్ అని చెప్పేసి. సో ఇట్స్ నాట్ సేఫ్ జోన్ అని చెప్పేసి, నేను పార్క్ లో జరుగుతుందని నేనేం చెప్పలేదు, వచ్చే దారిలో అని చెప్పా. వచ్చే దారిలో, అది కూడా 31st నైట్ యూజువల్ గా ఆల్రెడీ ఆ గాంజా అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చాలా ఎక్కువగా తాగడము, అంటే అదేదో మనం జీవితంలో చాలా ఉద్ధరించేసాము అన్నట్లు, దెర్ ఈస్ నో టుమారో అన్నట్లు 31st నైట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో దెర్ ఈస్ అ టుమారో ఇఫ్ వి ఆర్ అలైవ్. మానేస్తాం కదా అని ఏమి మానేయము, కేవలం క్యాలెండర్ లో తేదీ మాత్రమే మారుతుంది తప్ప మన జీవితం ఏది మారదు. బట్ స్టిల్ ఓకే, జనాలకు సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి సెలబ్రేటింగ్. వచ్చే దారిలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అంటే మీకు పార్టీ ఆదేశించిందా మిమ్మల్ని జేసీ గారి మీద ఇట్లా చేయండి అని? అంటే
ఏ పార్టీలో ఆదేశించామండి, అందులో మా వాళ్ళు అసలు ఆదేశించారు. అంటే బీజేపీ పార్టీ తరఫున అలయన్స్ లో ఉండి ఎలా ఆదేశిస్తారండి? ఎగ్జాక్ట్లీ. మరి మీరు అలయన్స్ లో ఉన్నారు కదా, మీరు ఎట్లా మాట్లాడారా జేసీ గారికి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరు కూడా నాకు తెలియదండి. నేను జేసీ పార్క్ అన్నాను. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పార్క్స్. ఇప్పుడు ప్రతి పార్క్ కు ఒక పేరు పెడతారు. అది ఎవరి పేరు అని తెలుసుకొని మనం మాట్లాడతామా అండి? ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఎన్నో పార్కులు. ఆయన పెద్ద ఆయన కదా, ఆయన పెద్ద ఆయన పెట్టడం తెలుసు కదా మీకు. అంటే ప్రోగ్రామ్ డీటెయిల్స్ తెలియదా మీకు? తెలియదు నాకు. ఎవరి పార్కు ఏం పార్కు తెలియదు. జేసీ పార్క్ లో లేడీస్ నైట్ ఉంది, ఓన్లీ లేడీసే, ఒక మగ పురుగు కూడా ఎలో లేదన్నారు కాబట్టి సహజంగా ఆడవాళ్ళు రేపుకోలేరు కాబట్టి ఒకవేళ మహా అయితే జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, మహా అయితే శత్రుత్వం అంటే పొడుచుకుంటారు తప్ప దే కెనాట్ బి కిడ్నాప్డ్. కాబట్టి అది ఏది జరగాలన్నా ఒక అఘాయిత్యం, ఒక మగవాడు ఉండాలి. కాబట్టి ఎవరు లేరు, ఎవరు రారు అన్నారు. అంటే ఇప్పుడు పార్టీలో ఈవినింగ్ ఎప్పుడో 7 o'clock నుంచి నైట్ 1:30 వరకు అయితే హస్బెండ్స్ అంటే లైక్ ఫాదరు లేకపోతే బ్రదరు బాయ్ ఫ్రెండ్ గేట్ బయట వెయిట్ చేస్తూ అయితే కూర్చోరు కదా. ఈవెన్ వాళ్ళకి ఒక 31st నైట్ ఎక్కడికో వెళ్తారు కదా. సో వచ్చే దారిలో వాళ్ళకి సేఫ్టీ ఏంటని చేశాను. సో అది ఒక దారుణమైన ఒక టర్న్ తీసుకుంది. నేను తప్పుగా మాట్లాడలేదు. నేను చాలా మంచిగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాను. సో ఇప్పుడే కాదు, నా పీక మీద కత్తి పెట్టి కోసినా సరే నేను తప్పు వీడియో చేశానని నేను యాక్సెప్ట్ చేయను. సో అంటే ఇంటెన్షనల్ గా చేయలేదు మీరు. మీకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు కానీ, లేదంటే జేసీ గారిని కార్నర్ చేయాలని కానీ, పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున మాట్లాడడం కానీ ఇట్లాంటివి ఏం లేదు. అంటే నా అండర్స్టాండింగ్ చెప్తున్నా, ఒక మహిళగా సాటి మహిళలు సేఫ్ గా ఉండాలనే ఉద్దేశంతో మీరు ఆ కామెంట్ చేశారు. అంతే. పార్టీ పరంగా చేస్తే కండువ కప్పుకొని బరాబర్ చేసిండేదాన్ని, విత్ నేమ్స్ చెప్పి మరీ చేసిండేదాన్ని. అట్లాంటి పార్టీ బీజేపీ వాళ్ళు త్రో చేసింటే బీజేపీ వాళ్ళని ఇంకా గట్టిగా వేసుకొని తిట్టి మరీ చెప్పిండేదాన్ని. సిగ్గు శరం లేదురా, ఆరెంజ్ కండువ వేసుకొని అర్ధరాత్రి ఆడవాళ్ళకి పార్టీలు ఇస్తున్నారు, మీలాంటి వాళ్ళు బీజేపీలో ఉన్నందుకు పరువు చేయటం మరీ తిట్టేదాన్ని. రైట్. అంటే మీరు గుంటూరులో నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు, రైట్? సినిమా రంగంలో ఒక 15-20 సినిమాలు హీరోయిన్గా చేశారు, చాలా చేశారు, మీకు అంత సీనియారిటీ ఉంది పార్టీలో కానీ ఇక్కడ కానీ నాకు అంటే ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, మీ పార్టీ పెద్దలు ఎవరూ స్పందించాల, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు స్పందించాల. అంటే మాధవీలత ఒంటరి అయిపోయిందా? అంటే మాధవీలత ఎవరికి కాదా, ఎవరికి పట్టదా, ఎవరికి మాధవీలత అంటే గౌరవం లేదా, లేదంటే గుర్తింపు లేదా? వెల్, ఇట్స్ యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగిన ప్రతిసారి నేను ఎవరు పట్టించుకుంటే నాకేంటి, ఎవరు పట్టించుకోకపోతే నాకేంటి, ఇలాంటి కామెంట్స్ చేసేదాన్ని. మాధవీలతకి నిజంగానే గుర్తింపు లేకపోతే ఈరోజు నేను మా అసోసియేషన్కి వెళ్తే వాళ్ళు ఎందుకు స్పందించారు, ఎందుకు కఠినంగా ఖండించారు? మాధవీలతని వాళ్ళు ఓన్ చేసుకోకపోతే ఏ అమ్మాయి ఎన్నిసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్ని కామెంట్లు చేసింది, కాస్టింగ్ కౌచ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొన్న వరకు సృష్టి శర్మ వరకు ఎన్నెన్ని మాట్లాడింది, ఎంతమంది డైరెక్టర్లని ప్రొడ్యూసర్లను తిట్టేసింది, ఈ అమ్మాయి మనకొద్దు అనుకోలేదే. ఫోన్ చేసిన నెక్స్ట్ మినిట్ రెస్పాండ్ అయ్యారు. ఎందుకు రెస్పాండ్ అయ్యారు? బికాస్ ఇప్పుడు వాళ్ళ వరకు సమస్యను తీసుకెళ్తే రెస్పాండ్ అవుతారు, అంతే తప్ప ప్రతిరోజు మాధవీలత ఈరోజు నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు సినిమా ఇండస్ట్రీలో, అమ్మ మేము మాట్లాడతామని మా అసోసియేషన్ రాదు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే స్పందిస్తారు. సో తీసుకెళ్లాను, స్పందించారు. ద మూమెంట్ నేను కాల్ చేసినప్పుడు లాస్ట్ వీకే స్పందించారు. ఈ సంక్రాంతి హాలిడేస్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవ్వడం జరిగింది. అలానే నేను పార్టీ వరకు తీసుకెళ్లాను అనుకో, ఖచ్చితంగా స్పందిస్తారు. అండ్ నేను అడగడం కూడా జరిగింది, నేను మీ అమ్మాయిని కాదా అన్నాను ఫోన్ చేసి. కాదని ఎవరన్నారమ్మా అన్నారు. ఎవరిని అడిగారు? నేను అధ్యక్షురాలతో మాట్లాడలేదు, తప్పకుండా ఆవిడ దగ్గరికి తీసుకెళ్తా. ఎందుకంటే నేను కూడా కొంచెం మనస్తాపానికి ఉంది, ఎందుకంటే ఆవిడకు కూడా తెలుసు ఏం జరిగింది అన్నది తెలుసు. ఒక మహిళ ఏంటి, ఒక ట్వీట్ కూడా పెట్టలేదని చెప్పేసి నేను మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాను. స్పందించి ఉంటే ఆవిడ బాగుండేదని. కాకపోతే అలయన్స్ లో ఉన్న వాళ్ళు, సో కాబట్టి అగైనెస్ట్ వెళ్ళలేక ఆవిడ మౌనంగా ఉన్నారని చెప్పేసి నాకు తెలిసింది. సో నేను పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. బికాజ్ మనకు రాష్ట్రంలో బీజేపీలో ఎలాంటి పోస్టులు పొజిషన్ కావాలన్నా సరే ఆర్గనైజింగ్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ కలిసే పోస్టులు నిర్ణయిస్తారు. అది బీజేపీలో ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట. సో స్టేట్ ప్రెసిడెంట్ అలాంగ్ విత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నది దే ఆర్ ద కీ రోల్స్ అనమాట. దే హ్యావ్ ద పవర్. సో ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది బీజేపీ. సో నేను ఒకటే అడిగా, నేను మీ అమ్మాయిని కాదంటే కాదని ఎవరన్నారమ్మా అన్నారు. సో బీజేపీ హిస్టరీలో నా పేరు తీసేయడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేని డిసైడ్ చేసేది స్టేట్ కాదు,
క్యాండిడేట్ల అప్లికేషన్ పంపించే వరకు మాత్రమే. ఫైనల్ డెసిషన్ వచ్చేసి అమిత్ షా గారు డిసైడ్ చేస్తారు. సో అమిత్ షా గారు ఫిల్టర్ చేసి వచ్చిన లిస్ట్ లో నా పేరు ఉంది. సో బీజేపీలో ఇట్లాంటి వాళ్ళని ఆడవాళ్ళని తీసుకుంటారు అంటే అమిత్ షా గారి డెసిషన్ ని ఈయన తప్పు పట్టినట్లే కదా. లోకల్ గా అతనికి బీజేపీ వాళ్ళతో ఉన్న గొడవల కారణంగా మొత్తం ఒక పార్టీని, ఒక వ్యవస్థనే తిట్టాడు. ఆర్ఎస్ఎస్ ని, బిహెచ్పిని, బజరంగ్ దళ్ ని, హిందూ వాహినిని, అందరినీ కలిపి వివిధ క్షేత్రాలని కూడా కలిపి వీళ్ళందరూ ఎగదోస్తే ఈ అమ్మాయి వచ్చి మాట్లాడింది అంటే ఈ వివిధ క్షేత్రాల వాళ్ళు ఎగదోస్తే మాట్లాడాను. మేమందరం కలిసి పనిచేసే వాళ్ళం. ఎలక్షన్ లో వివిధ క్షేత్రాలతో కలిసి పనిచేసిందాన్ని నేను. మామూలుగా ఈ ఎలక్షన్ లేనప్పుడు పక్కన ఉండి వాళ్ళు వేరే సపరేట్ గా పనిచేసుకుంటూ ఉంటారు దేశం కోసం, హిందూ ధర్మం కోసం. వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్ అందరూ కలిసే పనిచేస్తారు. సో అలాంటి వివిధ క్షేత్రాలని పనిగట్టుకొని పాయింట్అవుట్ చేశారు. సో విహెచ్పి గురించి మాట్లాడే రైట్స్ ఇలాగా రౌడీజాలు చేసే వాళ్ళకి లేదండి. అయోధ్య రామాలయాన్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు, వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళ ఘనత చాలా గొప్పది. ఆర్ఎస్ఎస్ కి 2025కి 100 years చరిత్ర వాళ్ళది. మరి నాకైతే బెదిరింపులు అట్లే వస్తున్నాయి. ఈ రోజు కూడా ఇందాక కూడా ఇంటర్వ్యూ వస్తుంటే మీరు ఎవరితో నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా, ఇంతకు ముందు కూడా స్కిన్ ఒలిచేస్తాం, మా ఊరి పొలిమేరలో అడుగుపెట్టు, ముక్కలు నరికేస్తాం, ఏమనుకుంటున్నావు, ఇక్కడ సింహం, లయన్, టైగర్ అంటున్నారు. సరే ఇప్పుడు నేనైతే చట్టపరంగా న్యాయపరంగా వెళ్తాను. అక్కడ గనక నాకు ప్రభుత్వం కానీ చట్టం కానీ సరైన న్యాయం ఏదైతే చేయలేదో నేను ఆ ఊరి పొలిమేరలో కూడా నేను అడుగు పెడతాను. చర్మం ఒలిస్తే ఒలిపించుకుంటాను. భయం లేదు అండి నాకు. వెరీ అన్ఫార్చునేట్ లేదు. ఓకే, అంటే నాకు ఒకటి చెప్పండి, అంటే మీరు అట్లా అంటారేమో నాకు తెలియదు, బట్ ఆయన పెద్ద ఆయన రైట్, పొరపాటున అనేసాను, నోరు జారాను, సారీ అన్నాడు ఆయన. మరి వదిలేయచ్చు కదా అంతటితో. అంటే మీరు కూడా తెలవకుండా కామెంట్ చేశారు, అది ఎవరిది జేసీ పార్క్ గురించి అక్కడ జరుగుతున్నాయని, గాంజా బ్యాచ్ అని కానీ అవి కొంతమంది పనికిమాలిన వేదవులు, ఇప్పటికే చెప్తా, కొంతమంది పనికిమాలిన వేదవులు ప్రతి ఊర్లో ఉంటారు. అవును. సో అంటే పర్టికులర్ గా జేసీ గారి తెలియక మీరు కామెంట్ చేశారు. తెలిసినా కూడా నేను చేస్తానండి, తెలిసినా కూడా చేస్తా. నేను మంచి పని చేస్తున్నప్పుడు ఎవరికి భయపడాలి చెప్పండి. ఓకే, అక్కడ జరుగుతుందో చెడ్డ పని, వాళ్ళు ఎవరో ఉన్నారు, మహిళల సేఫ్టీ గురించి మాట్లాడలే. మహిళలు కాకపోతే ఇప్పుడు నాకు పంపించింది ఎవరండి, తాడిపత్రి యువతే కదా పంపించింది, బయట వాళ్ళు ఎవరు? ఇప్పుడు అసలు బీజేపీ వాళ్ళు కదా, ఇది అసలు వాళ్ళకి పాలిటిక్స్ కి సంబంధమే లేదండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ పీపుల్ వాళ్ళు. ఎందుకంటే ఒక 5% మంది చెడిపోయారని చెప్పేసి 95% మంది చెడిపోయిన వాళ్ళగా మనం చూడకూడదు. సమాజంలో ఇద్దరు కలిసిమెలిసే ఉంటారు. బాధ్యత గల యువత ఎప్పుడూ సమాజం బాగుండాలనే కోరుకుంటారు. కాకపోతే వాళ్ళకి వాయిస్ రైజ్ చేయాలంటే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ఇక్కడ మేము వాయిస్ రైజ్ చేస్తే మా కుటుంబాలని తొక్కేస్తారు, ఇక్కడంతా రౌడీజమే నడుస్తూ ఉంటుంది, షాపుల దగ్గర కూడా మొత్తం కమిషన్లే వెళ్తాయి. ఇవన్నీ నాకు వచ్చిన మెసేజ్, మీకు కావాలంటే నేను అన్ని చూపిస్తాను. షాపుల దగ్గర కమిషన్లు అన్ని వస్తాయంటే ఆహా ఓకే అనుకున్నాను. బట్ క్షమాపణ చెప్పిన రోజు డబ్బు కట్టలు టేబుల్ మీద విసిరేస్తే మాకు ప్రేమతో ఇస్తున్నారు షాపుల వాళ్ళు అంటే, వాళ్ళు చెప్పిన దానికి ఎవరు ప్రేమతో ఇవ్వరండి. మీరు షాప్ నడుపుకుంటే ప్రేమతో ఎందుకు ఇస్తారు చెప్పండి. నేను ఎమ్మెల్యే అయితే అయ్యో ఎమ్మెల్యే గారు తీసుకొని ప్రేమతో ఇస్తారా, ఏడుస్తూనే ఇస్తారు కదా. బట్ వాళ్ళు ఎలా సంపాదించుకున్నారు అన్నది నాకు అనవసరం. నన్ను అబ్యూస్ చేశారు, నేను హర్ట్ అయ్యాను. ఇప్పుడు ఆయన తిట్టాడు, క్షమాపణ చెప్పాడు, తర్వాత పోలీస్ కేసు కూడా పెట్టారు మీ మీద. మీరు అక్కడి మహిళల్ని అబ్యూస్ చేస్తున్నారు అని. చాలా సంతోషం అండి. కాకపోతే పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ చేయలేదండి. ఓకే, ఓన్లీ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ అయింది అంతే. ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసుకుంటారా సరే, మరి ఏ చట్టం వర్తిస్తుందో. మాధవీలత మహిళల సంక్షేమం కోరి వీడియో చేసింది, దానికి న్యాయ సంవిధానంలో ఏముందో లేకపోతే ఐపీసీలో ఏముందో ఒకసారి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అయినా పర్వాలేదు. తాడిపత్రి మహిళలు ఇండస్ట్రీలోకి రాకండి, మిమ్మల్ని కూడా అలాగే అంటారని మీరు అనడం కరెక్టేనా? డెఫినెట్ గా కరెక్టే అండి. ఎందుకంటే సినిమాల్లో ఉన్నోళ్ళు అట్టంటి వాళ్ళు, సినిమాలో వాళ్ళ బతుకుదెరువు ఇదే అన్నారు. ఆయన మొదటి వీడియోలో బతుకుదెరువు, వీళ్ళు బతుకుదెరువు కోసం ఇవే చేసుకుంటూ ఉంటారు. క్షమాపణ వీడియోలో కూడా సేమ్ అన్నాడు, అది బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు. సో బతుకుదెరువు కోసం వ్యభిచారం చేసుకుంటారు సినిమా వాళ్ళు. అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి తాడిపత్రి అమ్మాయిలు ఖచ్చితంగా రాకూడదు. ఎందుకంటే పాపం వాళ్ళ బతుకుదెరువు కోసం మళ్ళీ ఆ వృత్తులోకి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఆయన వీడియోలోనే ద్వంద్వనాలుకతో మాట్లాడారు. మా మహిళలు లేడీస్ని ఇంత అవమానిస్తారా ఏంటి, వెళ్ళొద్దు మా అర్ధరాత్రి అన్నందుకు మా లేడీస్ని అవమానిస్తారా, మరి లేడీ అయిన నన్ను మళ్ళీ బూతులు తిట్టారు. సో కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తాడిపత్రి మహిళలు చాలా లేకపోతే ఉత్తములు, లేకపోతే ఉత్తమ నారీ శిరోమణులు ఇలా ఉంటుంది కదా మన
ఏమంటారు ట్రెడిషనల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే పతివ్రత శిరోమణులు ఇలా మెన్షన్ చేస్తాం కదా టిపికల్ క్లాసికల్ తెలుగులో. సో అలాంటి వాళ్ళు కాబట్టి సినిమా వాళ్ళంటే ఈ విచార వృత్తిలో ఉంటారు కాబట్టి దయచేసి తాడిపత్రి మహిళలు భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీ వైపు తలెత్తి చూడొద్దు. నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, వాళ్ళ ఊరి కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. జేసీ గురించి మీకు తెలుసా? ఆయన చాలా పెద్ద ఆయన కదా. తెలియదండి, తర్వాతే తెలిసింది. వాళ్ళు బెదిరిస్తుంటే తెలిసింది ఆయన ఏంటి అన్నది. ఆ బెదిరింపుల్లో మీకు తెలుసా మాకు తాడిపత్రి కింగ్, తాడిపత్రి టైగరు, చర్మం మొలుస్తాము, ఇక్కడ ఏమనుకున్నావు, ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా, నువ్వు పెట్టుకుంది ఎవరితో తెలుసా, చంపేస్తారంటే ఇఫ్ దే వాంట్ టు కిల్ మీ చంపేయమనండి, ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు నేను ఎవరికి పుట్టాలి ఎలా పుట్టాలని భగవంతుడు నిర్ణయించాడు. ఎప్పుడు చనిపోవాలన్నది కూడా ఆయనే నిర్ణయిస్తాడు. ఎవరి చేతిలో చనిపోవాలన్నది కూడా ఆయనే నిర్ణయిస్తాడు. చావు అనేది వస్తే బాత్రూంలో కింద పడి కూడా చచ్చిపోతాం. అది మనం ఆపితే అయ్యో నేను ఇంట్లో కూర్చుంటా ఈ రోజు అంటే అవ్వదది. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇఫ్ యూ వాంట్ టు డై యూ హ్యావ్ టు డై అంతే. సో అది నా కర్మఫలంలో ఎలా రాసి పెట్టిందో నేను కృష్ణుడిని నమ్ముతాను కాబట్టి ఆ కర్మఫలం ఎలా రాసి ఉంటే అలానే జరగనివ్వండి. బట్ నా కోసం నేను పోరాటం చేసుకుంటున్నాను. అంటే కర్మఫలం జరిగిందని వదిలేయచ్చు కదా, ఎందుకు ఇప్పుడు మళ్ళీ పబ్లిసిటీ కోసమా మళ్ళీ వచ్చారు? ఐఎమ్ హర్ట్. నా హర్ట్ ని ఇప్పుడు ఎవరు తీరుస్తారు మీరు చెప్పండి. పబ్లిసిటీ నేనేం పనిగట్టుకొని చేయట్లేదు, కానీ ఆయన పబ్లిక్ గా తిట్టాడు. మీకు అర్థమవుతుందా? పబ్లిక్ గా వీడియో చేసి తిట్టాడు. సో పబ్లిక్ గా వీడియో చేసి అంతమంది తిట్టినప్పుడు ఆయన ఫాలోవర్స్ ఆయన కాన్స్టిట్యున్సీ వాళ్ళు లేకపోతే అబ్బో ఇంత పెద్ద సీనియర్ పాలిటీషియన్ కాబట్టి ఇదేదో నిజమే అయి ఉంటుంది, ఆయన వాళ్ళ పార్టీలో ఉన్నారు, అలయన్స్ లో ఉన్నారు, సో 100% ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది, అందుకే 100% రైట్ చెప్పారు అని అనుకుంటారు కదా. అండ్ ఇంకొకటి ఏదో సోషల్ మీడియాలో ఆకతాయిలు, సరిగ్గా చదువుకుని వాళ్ళు, యూజ్లెస్ ఫెలోస్, సైకోపాథటిక్స్, పర్వర్ట్ నేచర్స్ పీపుల్, ఇలాగ మనం ఎన్నోసార్లు మీడియా చాలాసార్లు చర్చలు పెట్టడం జరిగింది. ఈ సోషల్ మీడియా సైకోలు ఎక్కువైపోతున్నారని. వాళ్ళందరూ అంటే ఏదో ఊరు పేరు తెలియని అనామకులు లేకపోతే యూజ్లెస్ బగ్గర్స్, భవిష్యత్ మీద ఫోకస్ లేని వాళ్ళు అనుకోవచ్చు. సీనియర్ పాలిటీషియన్, ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఒక సీనియర్ పాలిటీషియన్. నేను ఒక యాక్టర్ని, ఒక మహిళా పాలిటీషియన్ని. ఒక సీనియర్ పాలిటీషియన్ అయింది ఎంతో జీవితం చూసి భవిష్యత్ తరాలకి మంచి చెప్పి ప్రజల్ని మంచి మార్గంలో పెట్టాల్సిన నాయకులు, ఒక ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేకి ఒక తండ్రి. అది ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఇలాంటి పదాలు, నాకు కోపం వచ్చింది, నాకు ఆవేశం వచ్చింది అని నేనేదో అన్నా. ఒక వయసు అయిపోయిన ఆయనకే అంత ఆవేశం ఉంటే మరి ఇంకా వయసు అయిపోని మాకు అంటే ఆడవాళ్ళకి ఆవేశం లేదనా? ఏం లేదండి, ఈ పురుష అహంకారం ఏదైతే ఉంటుందో, డబ్బు, అధికారం, ఆడవాళ్ళని ఇలా అనేసేస్తే షట్ ఇంకా వాళ్ళ నోరు మూసేయచ్చు, వాళ్ళ పీక నొక్కేయచ్చు, ఇక వాళ్ళు ఎదగకూడదు జీవితంలో పైకి. ఇప్పుడు 2021లో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎవరో ఒక ఆకతాయి వెధవ ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇలానే చేసినప్పుడు కమిషనరేట్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు నేను దాదాపు 2 సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళు బాధపడ్డారని, నేను భయపడి కాదు, మా ఇంట్లో వాళ్ళ మనసు బాధపడిందని నేను అన్నీ వదిలేసా, పాలిటిక్స్ అన్ని. అప్పుడు నాకేమైంది, 2 సంవత్సరాలు నేను పొలిటికల్గా నేను యాక్టివ్గా లేకపోవడం వల్ల నా 5 సంవత్సరాల పొలిటికల్ లైఫ్ వెనక్కి వెళ్ళిపోయింది. అదే అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నటువంటి నేమో ఫేమో ఏదో ఒకటి, ప్రతి ఒక్కరూ నేమో ఫేమ్ కోసం పనిగట్టుకొని పని చేయాల్సి వస్తుంది. వెరీ ఫార్చునేట్ థింగ్ మేము సినిమా ఇండస్ట్రీ నుంచి రావడం వల్ల నేమ్ ఫేమ్ అలా ఉంటుంది. అది సస్టైన్ అవ్వాలని నేనేం కోరుకోలేదు, కానీ భగవంతుడి దయ వల్ల నేను మంచి టాపిక్స్ తీసుకొని మాట్లాడడం వల్ల సస్టైన్ అవుతుంది. ఇక్కడున్న పేరు ఇక్కడికి పడిపోయింది. ఆ పడిపోయేలాగా ఎవరు చేశారు? ఎవరు చేయలేరు. నేను వెనక్కి వెళ్ళిపోయా, వీళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారని. సో అలా ప్రతిసారి టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మహిళలు వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం వల్ల పురుష భావజాలం ఉన్న స్త్రీలు, అలాగే పురుష అహంకారం ఉన్న పురుషులు ఇలా ఎదగాలనుకున్న ఆడపిల్లల గొంతులు నొక్కేస్తూ ఉంటారు. బట్ ఆల్ ద టైమ్ నేను చెప్పేది ఒకటైతే, దే హ్యావ్ చూసన్ ద రాంగ్ పర్సన్, దే కాంట్ షట్ మై మౌత్. వాళ్ళు మగ పులి అయితే నేను ఆడపులిని. ఆయనతో పెట్టుకొని నెగ్గుతారా మీరు? ఇక్కడ నెగ్గుతామా ఓడతామా అన్నది నా టార్గెట్ కానే కాదు అండి. ఆయన నన్ను అబ్యూస్ చేశారు, నేను హర్ట్ అయ్యా. ఇప్పుడు నా కోసం నేను వాయిస్ రైస్ చేయకపోతే రేపు పొద్దున ఇంకొక ఆడపిల్ల గురించి నాకు మాట్లాడే అర్హతే లేదు కదా. ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అంటారు. ఇప్పుడు నా కోసం నేను ప్రశ్నించుకోకపోతే, నా కోసం నేను పోరాడుకోకపోతే రేపొద్దున ఏ అమ్మాయిలు మీకు సమస్య వస్తే మీరు ఫైట్ చేయండి అనే హక్కు అసలు నాకు ఉంటుందా? నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా ప్రతిసారి, నీకోసం నువ్వే ఫైట్ చేసుకోలేదు, నీకోసం నువ్వే ఏం చేసుకోలేదు, ఆయన ఏదో మీ పార్టీ వాళ్ళు లోపల నచ్చజెప్పేసేస్తే ఆయన తీసుకో భిక్షం, నేను తప్పు చేశాను, నాది తప్పు అయిపోయింది అలా అని ఉండకూడదు అంటే అది వేరే. నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడను, కానీ మీ అందరూ అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్.
వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, అగైన్ ద కంటిన్యూషన్ లైన్. స్టిల్ హీ కన్ఫైన్స్ ద సేమ్ థింగ్. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, ఏదో కార్యకర్త. ఆయన గెలిచాడు కాబట్టి ఒకప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, నేను ఓడాను. భారతీయ జనతా పార్టీకి నేను ప్రౌడ్ కార్యకర్త. పొజిషన్ ఉన్నోళ్ళు ఇది నా పోస్టు అని చెప్పుకుంటారు, పొజిషన్ లేకపోతే మోడీ గారితో సహా మేబీ చౌకీదార్ అనే చెప్పుకుంటారు. సో మేమందరం ప్రౌడ్గా చెప్పుకుంటాం, భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే బలం, వెన్నుముక. సో ఐఎమ్ ప్రౌడ్. మరి అంటే ఎంత దూరం వెళ్తారు? ఇంత దూరం అంత దూరం కాదు అండి. నేను ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేశా, హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేశా. సినిమా ఇట్లాంటి బట్టలు వేసుకున్నారు, బట్టలు లేకుండా నటించారు, సినిమా వాళ్ళు ఇంతే, మా ఊర్లో షూటింగ్ చేశారు, ఈ సినిమా వాళ్ళకి ఇదే బతుకుదేరు, ఈ సినిమా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేశారు, దిస్ సినిమా. సో మొదటగా ఛాంబర్, నాకు మా అసోసియేషన్, నేను కూడా వాళ్ళ ఆర్టిస్ట్నే కాబట్టి ఖండించారు. ఎందుకంటే ప్రతిసారి ఎవరో ఒక లండము, దాన్ని ఎవరు ఛాంబర్ వరకు తీసుకెళ్ళకపోవడము, తీసుకెళ్తేనే కదా వాళ్ళు స్పందిస్తారు, మా దృష్టికి వచ్చింది మేము స్పందిస్తాము అని కండెమ్ చేసుకుంటూ ఎప్పుడైతే మా అసోసియేషన్ ఉంటుందో, ఆర్టిస్టులకి సంబంధించి లేకపోతే డైరెక్టర్లకు వాళ్ళ అసోసియేషన్ ఏదైతే ఛాంబర్లో ఉన్న వింగ్స్, సినిమా వాళ్ళు ఏమన్నా వాళ్ళని అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కండెమ్ చేస్తున్నారు, అంతే తప్ప మీరు థూ అని తుడిచేస్తే మేము తుడి చేసుకొని పోదామని అనట్లేదు అని చెప్పేసి కంట్రోల్లో ఉంటారు ప్రతిసారి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు రకరకాల రంగాలలో ఉంటారు. మా టాలెంట్స్ని బేస్ చేసుకొని మేము డిఫరెంట్. రేపు పొద్దున్న నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను కాబట్టి ఐ కెన్ స్టార్ట్ ఏ క్లోతింగ్ బిజినెస్ ఆర్ ఫ్యాషన్ బోటిక్ ఏదో చేసుకుంటా. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్స్. ప్రతిసారి నువ్వు సినిమా నువ్వు ఎట్లా బిజినెస్ పెట్టావు మా తెలుసులే, ఇట్లా నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం అన్నది ఇట్ ఈస్ నాట్ రైట్. దట్ టు పాలిటీషియన్స్. నా విధానం నచ్చకపోతే నా విధానాన్ని విమర్శించాలి. ప్రొఫెషన్ని లింక్ చేసి నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ అంటే అక్కడ అదేదో చేసుకుంటే ఈయన చెప్పిన పనే చేసుకోకర్లా. ఇక్కడ స్నేహం పేరుతో మంచిగా ఉంటే 4 ఆఫర్లు వస్తాయి, 4 డబ్బులు వస్తాయి, పైగా హిట్ పడ్డ తర్వాత. నాకు కంఫర్ట్ అనిపించలేదు, నేను బయటకు వచ్చి నేను జాబ్ చేసుకుంటున్నా. దట్ మీరు నా క్లోజెస్ట్ పర్సన్ కాబట్టి యూ నో ఇట్ అండ్ మెనీ పీపుల్ నోస్. బట్ పదే పొలిటికల్ పొజిషన్లో ఉండి అనటం ఇంకొక, నేను జూనియరే అవ్వచ్చు, బట్ ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్. ఐఎమ్ ఆల్సో ఇంటూ పాలిటిక్స్. ఐ కంటెస్టెడ్, ఐఎమ్ ఏ బీజేపీ లీడర్. అండ్ నా వాయిస్ నేను చాలా స్ట్రాంగ్గా వినిపిస్తూ ఉంటా. సో ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ మై సెల్ఫ్. మీరు ఎక్కడి వరకు తీసుకెళ్తారు అంటే నేను సీఎం దగ్గర తీసుకెళ్తా, డీసీఎం, హోమ్ మినిస్టర్, మా పార్టీ ప్రెసిడెంట్, మోడీ గారు, అమిత్ షా గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను అందరి నోటీసులకి దీన్ని తీసుకెళ్తాను. ఎందుకంటే అక్కడ పార్టీని కూడా అబ్యూస్ చేశాడు ఆయన. బీజేపీ వాళ్ళందరూ ఇంతే, బీజేపీలో ఇట్లాంటి ఆడవాళ్ళని చేర్చుకుంటారు. ఇట్లాంటి ఆడవాళ్ళు అంటే బీజేపీలో ఇట్లాంటి ఆడవాళ్ళే ఉన్నారా, ఇట్లాంటి వాళ్ళనే చేర్చుకుంటారా అంటే ద హోల్ బీజేపీ ఆడవాళ్ళని అన్నట్టే కదా. సో మేబీ హేటర్స్ అనొచ్చు, మాధవీలతను అంటే అందరిని అన్నట్లు కదా అంటే హీ మెన్షన్డ్ పార్టీ, బీజేపీలో ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. సో అంటే బీజేపీలో ఉన్న మహిళలందరూ ఇలాంటి వాళ్ళే అన్నారు కదా. సో ఐ హ్యావ్ టు టేక్ దిస్ ఇష్యూ సీరియస్. దీన్ని నేను సెంట్రల్ లెవెల్ నోటీస్కి నేను తీసుకెళ్తా 100%. పవన్ కళ్యాణ్ కి మీరంటే చాలా మీకు పవన్ కళ్యాణ్ మీకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏపీకి. మీరు అనుకుంటే ఒక్క మాటలో ఆయన హెల్ప్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? ఆయన ఎందుకు అడగలేదు? స్టెప్ బై స్టెప్. ఓకే. ఉమెన్ కమిషన్, ఓకే, హ్యూమన్ రైట్స్ కేసు నెంబర్ రావడానికి అన్ని హాలిడేస్ అవ్వడం వల్ల 16th ఓపెన్ చేశారు కాబట్టి ఆ రోజు నాకు అక్నాలెడ్జ్మెంట్స్ వచ్చాయి. అండ్ దెన్ ఛాంబర్కి ఈ రోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు వచ్చాను. దెన్ చట్టపరంగా, దెన్ న్యాయపరంగా, దెన్ పొలిటికల్ పరంగా. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు ఒక రకంగా, మళ్ళీ పాలిటిక్స్ లో ఉన్నందుకు ఒక రకంగా, అండ్ ఆడది అన్నందుకు ఇంకో రకంగా, ఈ 3 రకాలుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా స్పందిస్తాడు కాబట్టి మీకు ఇంకా సత్వర న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అడగాల్సింది ఎవరండి? ఇప్పుడు ఒక సీఎం ని కానీ డీసీఎం ని కానీ మీడియా అడగాలి. ఇలాగా మీ అలయన్స్ పార్టీలో ఉన్న మీ మహిళా నేతని ఇలా అబ్యూస్ చేశారు, మరి దీని మీద మీ స్పందన ఏంటి అంటే అప్పుడు వాళ్ళు స్పందన తెలియజేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, నా ఒక్కదాందే కాదు. మా వాళ్ళని అడిగితే ఏమన్నారు, మేము లోపల మాట్లాడాం కదమ్మా, బాబుగారి దగ్గరికి తీసుకెళ్ళాము, బాబుగారికి చెప్పడం జరిగింది, సో ఆయన దాన్ని నోటీస్ చేశారు, అక్నాలెడ్జ్ చేశారు అని చెప్పారు. సో నేను దాన్ని పబ్లిక్ గా అక్నాలెడ్జ్ మళ్ళీ చేయడానికి నేను డెఫినెట్ గా నా సైడ్ నుంచి నేనే రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాను. ఓకే. సో ఆయనకి ఏం శిక్ష పడాలి? మీరు అంటే మీరు ఎంతవరకు పోరాడతారు? మీ ఫైనల్ అంటే దాని టార్గెట్ ఏంటి? మీ టార్గెట్? చట్టపరంగా న్యాయపరంగా వెళ్తున్నాను కాబట్టి
చట్టపరంగా న్యాయపరంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని అబ్యూస్ చేస్తే, సోషల్ మీడియా ట్రోలింగ్స్ చేస్తేనే ఎటువంటి కఠిన శిక్షలు వస్తాయని చెప్పేసి రీసెంట్ గా కూడా కొత్త చట్టాలు ఏవో వాళ్ళు రాష్ట్రపరంగా యాడ్ చేయడం జరిగింది. మరి తన సొంత పార్టీ నాయకులనైనా సరే వదలము, పక్క పార్టీ అనే కాదు, మహిళల జోలికి వస్తే ఏదో పదాలు వాడారు, మహిళల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు తనామనా అని. వాళ్ళు ఏవైతే మాటలు అన్నారో, వాళ్ళు ఎలాంటి శిక్షలు అమలు చేస్తాము అన్నారో అబ్యూస్ చేసిన వాళ్ళకి, ఆ శిక్షల్ని వాళ్ళ నోటితో ఏమన్నారో ఆ చర్యలు తీసుకుంటే చాలు. నేను కొత్తగా అడిగేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏమైతే అన్నారు, అనిత గారు ఏదైతే చెప్పారో వాళ్ళు అన్న మాటలు తూచా తప్పకుండా ఫాలో అయితే చాలు అని అడుగుతాను. సో మీరు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారా? ఆఫ్ కోర్స్. సో పాలిటిక్స్ లో కూడా ఉన్నారా? ఉన్నాను కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఈరోజు మా అసోసియేషన్ రెస్పాండ్ అయింది. మా అంటే మా ఆర్టిస్టులందరి తరపున రిప్రజెంట్ చేసే ఆర్గనైజేషన్. పాలిటిక్స్ లో నేను ఉన్నాను కాబట్టి ఏదో ఎవరో రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని అన్నారులే మాకెందుకు అని మా పార్టీ వాళ్ళు అనుకోలేదుగా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడడం జరిగింది. మా అమ్మాయి అనుకున్నారు కాబట్టి తీసుకెళ్లి చెప్పడం జరిగింది, లేదంటే చెప్పేవాళ్ళు కాదు కదా. శోభాలాజీ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, మాధవ్ రవి గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో దే స్పోక్ టు విష్ణు గారు, ఇన్స్టాంట్ గా చెప్పారంటే ఓకే టేక్ ఇట్, అంతే చాలు కదా. ఏమన్నారు శోభాలాజీ? ఏమన్నారు? ఈ రోజు మీడియా ముందు కంప్లీట్ గా రెస్పాండ్ అయ్యారు. చాలా మంచి మాట అన్నారు. సినిమా వాళ్ళని ప్రతిసారి తక్కువ చేసే మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో రాణించిన వాళ్ళు వీఆర్ ద క్రౌడ్ పుల్లర్స్. అండ్ మాకు నాలెడ్జి రాజకీయాల పట్ల లేకపోతే సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళలో సినిమా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అండ్ మాకు ఎలాంటి స్వార్థం ఉండదు. మాకు యాక్షన్ అండ్ డైరెక్టర్ చెప్తే నటించడం తప్ప వెళ్ళిపోయి ప్రజల ముందు ఊరికూరికే పాలిటిషియన్ లాగా, రియల్ పాలిటిషియన్ లాగా, రియల్ టైం పాలిటిషియన్ లాగా యాక్ట్ చేయడం రాదు. అందుకే మేము చిరాకు పడ్డా జనాలకు ఊరికే దొరికిపోతాము, కోప్పడ్డా సరే వెంటనే దొరికిపోతుంటాం. పాలిటిషియన్ లాగా యాక్టింగ్ చేసేసి ఏమీ లేకపోయినా టచ్ చేసి అంత స్మైల్ చేయడం రాదు. మాకు కోపం వచ్చేసి దొరికిపోయేస్తాం వెంటనే, బికాజ్ ఆ రియల్ లైఫ్ యాక్టింగ్ రాకే, ఆ యాక్షన్ అనే సౌండ్ రాకపోతే మాకు రాదు. పాలిటిషియన్స్ సినిమా రంగంలో ఈ రోజు వరకు సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వాలనుకున్నా వాళ్ళు అవ్వలేరు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పాలిటిక్స్ లో రాణిస్తారు, రాణించారు. రెండు రంగాలలో ఉంటారు. ఏ రంగంకి పోయినా సరే వాళ్ళ టాలెంట్ ని చూపించుకుంటారు. సో పాలిటిషియన్ కెనాట్ బి ద యాక్టర్, బట్ యాక్టర్ కెన్ బి ద పాలిటిషియన్. కొంచెం బాధ తగ్గిందా? నేను వాళ్ళని అడిగిన సపోర్ట్ అది. ఏం కావాలన్నారు, కండెమ్ చేయడం కావాలి. అంతకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదన్నా అన్యాయం జరిగితే అన్యాయాన్ని న్యాయం పరంగా చేయాలి. బయట వాళ్ళు అన్నారు కాబట్టి ఏం ఖండించడం కావాలి. ఖండించడం అనేది చాలా పెద్ద చర్య. ఆ ఖండించడం అనేది కదా ఇప్పుడు మా పార్టీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో, నేను మా మహిళ మీద జరిగిన దాన్ని నేను ఖండిస్తున్నాను అనే ఒక మాట అనలేనందుకే కదా నా మనసు ఇంకా ఎక్కువ బాధపడింది. ఆ ఖండించడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్షన్ అది. రైట్. ఇప్పుడు జేసీ గారు మీకు ఫోన్ చేసి, అమ్మ నేను సారీ చెప్పాను కదా, ఇంకా వదిలే అమ్మ, ఎందుకు దాన్ని రచ్చ చేస్తున్నారు, వదిలేయండి అంటే ఏం చెప్తారు? నేను రచ్చ చేయట్లేదండి, నేను ఎక్కడ రచ్చ చేయట్లేదు. నేను మీరు చెప్పిన డైలాగు దించుతా, నరుకుతా, పీకుతా, పొడుస్తా, తగ్గేదే లేదు, నేను ఏవి చెప్పట్లేదు. నేను చట్టపరంగా న్యాయపరంగా నేను వెళ్తున్నా. బికాస్ ఐఎమ్ హర్ట్. నేను హర్ట్ అయ్యా. అది పబ్లిక్ లో అంతమంది మీరు ఎవరైనా అవునన్నా కాదన్నా అండి, ఉమెన్ ఈజ్ ఏ సెన్సిటివ్ జెండర్ సొసైటీలో. అండ్ ఇప్పుడు ఒక మగాన్ని వాడు 100 మందితో తిరిగినా వాళ్ళు స్టడ్ అంటారు, అబ్బాయి ఇటు తోపు రాబోయే అసలు అని చెప్పి అంటారు. అదే ఒక ఆడపిల్ల ఒక చిన్న గ్లామరస్ డ్రెస్ వేసుకుంటే షీఈ్ దట్, షీఈ్ దిస్, షీఈ్ దిస్ అని చెప్పి ఏమేమో మాట్లాడతారు. ఎప్పటికీ ఆమె ఇప్పటికీ ఒక టాయ్ లాగే ఉంది. ఎంత మేము సమాజంలోకి వచ్చి ఎంత మాట్లాడుతున్నా ఆమె నోరు మూయించడానికి ఇలాంటి పదాలు వాడుతూనే ఉన్నారు. ఇది నాకు నా కుటుంబానికి చాలా, ఎప్పుడైతే మా అమ్మ నాన్న హర్ట్, నన్ను అన్నారు అనుకోండి, నేను వదిలేస్తాను. మీకు నా గురించి బాగా తెలుసు, ఓకే, కొంతమంది నా ఫాలోవర్స్ తెలుసు. మా అమ్మ నాన్న హర్ట్ అయ్యారనుకోండి, నేను వదిలిపెట్టాను. వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు హర్ట్ అయ్యారు, వాళ్ళు బాధపడ్డారు. సో నాకున్న ఎనర్జీనే మా అమ్మ నాన్న. వాళ్ళని భయపెట్టారు అంటే నేను భయపడకూడదు. అంటే వాళ్ళ మీదకి వెళ్ళారా ఎవరన్నా? వెళ్ళడం ఇన్ ద సెన్స్ వాళ్ళు రౌడీలు, వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు చాలా ఫ్యాక్షనిస్టులు. ఎందుకంటే అటు అనంతపూర్ దగ్గర నుంచి ఇటు మొత్తం ఇటు నంద్యాల సైడు, ఇటు కర్నూలు సైడు, అటు మొత్తం మార్కాపురం, శ్రీశైలం, ఈ గిద్దలూరు, ఖమ్మం, ఇదంతా అందరు మా చుట్టాలే కదా. ఆ స్ట్రెచ్ అంతా జిల్లా పరంగా వేరియేషన్ అవ్వచ్చు కానీ ప్రాంతం, కల్చర్, ఫుడ్ పరంగా అంతా రాయలసీమే కదా. మీరు రాయలసీమేనా? ఆ ప్రాంతం అంతా రాయలసీమే అండి. మాకు ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, అర్లియర్ దట్ ప్లేస్
వచ్చేసేసి కర్నూలు జిల్లాలో ఉండింది. తర్వాత మళ్ళీ ముక్కలు చేసినప్పుడు ప్రకాశం జిల్లా అయింది. ఫర్దర్ గా దాన్ని ముక్కలు చేసి ఏ జిల్లాలో కలుపుతారో తెలియదు. మళ్ళీ కొత్త జిల్లా మార్కాపురం జిల్లా వస్తే మార్కాపురం జిల్లా అవుతుంది. అప్పుడు మళ్ళీ అది రాయలసీమ కిందికి వస్తుంది. అట్లా చెప్తున్నా కదా, కంభం అనేది చూడండి ఆ ప్రాంతం. మీరు ఇటు చూసుకుంటే కంభం, మార్కాపురం, శ్రీశైలం ఇదంతా రాయలసీమ స్ట్రెచ్. ఇటు చూసుకుంటే గిద్దలూరు, నందాల, నల్లమల ఇదంతా మళ్ళీ రాయలసీమ స్ట్రెచ్. మొత్తం రౌండప్ లో ఉన్నది. మా ఫుడ్, మా భాష, మా వేషధారణ మొత్తం ఆ సీమ ప్రాంతందే ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, జిల్లాలు మారినంత మాత్రం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినంత వరకు ఓకే. విడిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలను వీళ్ళు తీసుకున్నారు, కొన్ని ప్రాంతాలను వాళ్ళు తీసుకున్నారు. కానీ అక్కడ కల్చర్ ని, నేటివిటీని మార్చలేరు కదా. సో అదే కల్చర్, అదే నేటివిటీతో నేను కూడా అదే ప్రాంతంలో పెరిగాను. ఇగో తొడగొట్టడాలు ఓకేనా, ఈ సినిమా స్టైల్స్, పుష్ప స్టైల్స్ మనకి ఇవన్నీ వద్దండి. లీగల్ గా వెళ్ళేటప్పుడు నేను నాటుకోడి తిన్నాను, నేను రాగి సంకట తిన్నాను అంటే ఆ ధైర్య సాహసాలు నాలో ఉన్నాయి అని అర్థం. అందుకే ఏం చేస్తారు కదా, చట్టపరంగా వెళ్తుంది కదా, ఫ్యాక్షనిస్ట్ అవ్వాలి లేదంటే రౌడీ అవ్వాలి. అంటే ఆ ప్రాంతంలోనే పర్మనెంట్ గా ఉండింటే మేబీ అయ్యుండేదాన్నేమో. ఆ వాసనలు బాగా సోకి ఆ ప్రాంతంలో ఎక్కువ కాలం నేను లేను. నా ఇంటర్మీడియట్ వరకు ఉండి తర్వాత బళ్ళారి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఆ సెన్సిటివ్, ఆ బళ్ళారి కూడా ఒకప్పుడు రాయలసీమ ప్రాంతమే. మళ్ళీ అదే అంటే ఒక ప్రాంతము, ఒక తిండి అన్నది ఆ ఏరియా వాసనలు మనకు కూడా తగులుతాయి. అవి తగలకుండా ఏముండవు. మనం బాగా సెన్సిటివ్ ఏరియాలలో పెరిగినాం అనుకో, మనం సెన్సిటివ్ ఉంటాం. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ మొత్తం ఆ స్ట్రాంగ్ ఏరియాలో ఉండి మా ఇంట్లో ఇప్పటికి బాగా కారం ఎక్కువగా తిన్నాం అనుకోండి, కొంచెం పౌరుషం కూడా చుడుతుంటారా మీ ఇంట్లో? మా తాతగారు ఉన్న కాలంలో ఉండేవంట. బట్ మేము ఎప్పుడైతే చూడలేదు. ఊర్లలో ఏవో గ్రూపుల కొట్లాట్లు ఇట్లాంటివి, కొట్టుకోవడం, రక్తం గారడం ఇవన్నీ చూసాను. బాగా ఇంట్రెస్టింగ్ గా చూసాను. ఒక ఫ్యాక్షనిస్ట్ అవతారం ఎత్తాను అనుకోలేదు మీరు? ఇంకా నేను ఎప్పుడో అనుకోలేదు. ఇప్పుడు అవతారం ఎత్తుతున్నట్టున్నారు కదా. నేను ఫ్యాక్షనిస్ట్ అంటే కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఝాన్సీ, రుద్రమ, శివాజీ ఇట్లాంటి వీర చరిత్రలు స్కూల్లో చదువుకొని మా ఇంట్లో చెప్తే విని, మా ఇంట్లో ఫోటోలన్నీ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, దిస్ ఆర్ ఆల్ ఫైటర్స్. నాకు ఫైటర్ స్టోరీస్ విన్నప్పుడు ఆ ఫైటర్ స్పిరిట్ తోనే పెరిగా నేను. సో ధర్మం కోసం, న్యాయం కోసం మనం ఏదైనా సరే ఫైటింగ్ స్పిరిట్ తో ఉండాలి, వారియర్స్ లా ఉండాలి అని పెరిగాను. అంతే తప్ప ఫ్యాక్షనిజం కత్తులు పట్టుకొని నరుక్కోవాలి కాదు. ధర్మం కోసం కత్తి పట్టాల్సి వస్తే ఎస్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక రాణి రుద్రమ లాగా కత్తి పట్టే రోజు వస్తే పడతాము. ఆ ధర్మం కోసం. ఈ రోజు నేను ఆడవాళ్ళ సెక్యూరిటీ కోసం మాట్లాడితే ఒక పక్క మా ఆడోళ్ళు మంచోళ్ళు, ఇది ఆడది కాదు, ఇది ఇట్లాంటిది అంటే నేను చెప్తా, భారతీయ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఆయన అన్న ఏ పదం అయితే ఉందో అలా అండం కూడా అది న్యాయపరంగా తప్పు. ఆమెకు డిగ్నిటీ ఉంది, ఆమెకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఆమెకు థాట్ ప్రాసెస్ ఉంది. ఆమె కడుపు తిప్పల కోసం షీ సెల్లింగ్ హర్ బాడీ, షీ ఈజ్ నాట్ సెల్లింగ్ హర్ మైండ్ అండ్ థాట్స్ అండ్ హర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆమె మీద ఎవరైతే మాట్లాడతారో దే ఆర్ మోర్ చీపర్ దాన్ దట్ లేడీ వర్క్. సో వీళ్ళకి థాట్ ప్రాసెస్ లేదు, వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, వీళ్ళకు ఏ రకమైన ఎథిక్స్, మోరల్స్ ఏవీ లేవు. అవి లేనోళ్ళే ఇంత నీచంగా దిగజారి మాట్లాడతారు. సో కానీ బాస్ నాకు ఒకటి చెప్పానంటే, నేను మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను, మగవాసనే గిట్టదు మీకు. మీతో మాట్లాడుతున్నాను కదా, మరి దారుణంగా నేనేదో మెన్హేటర్ అట్లానే కదా. అంటే మిమ్మల్ని అంటే మళ్ళీ మీరే అంటారు, ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నానని మీరు కూడా ద్వంద్వార్థాలతో ద్వంద్వ కాదు, ద్వంద్వ నాలుకలతో మాట్లాడతారు. ఎట్లా మగవాసనే గిట్టదు అన్నప్పుడు మరి మగ ఫ్రెండ్స్ ఉండకూడదు. అది కాదు, అట్లా కాదు కదా. అంటే లవ్లు, ఫ్రెండ్షిప్ ఇట్లాంటివి కానీ, పార్కులు, పబ్బులు ఇట్లా అంటే అట్లా కాదు. మీరు ఒక వాల్యూ సిస్టమ్స్, బీజేపీ ఒక సిద్ధాంతాలు, మంచి విషయాలు ఇట్లాంటి వాటిలలో ఉంటారు కదా మీరు. అలాంటి మిమ్మల్ని ఆ పదం వినగానే మీకు ఏమనిపించింది అసలు? సోషల్ మీడియాలో ఇది విని 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 కొత్త ఏమంటారు, థిక్ స్కిన్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు ఒకసారి 2 సార్లు అప్పుడు మళ్ళీ బాధేస్తుంటది. థిక్ స్కిన్ అవ్వకపోతే ఈ పదాలు అంటే ఇప్పుడు చాలా మంది అన్నారు, నువ్వు ఉన్నదే గంజాయి వనంలో, మళ్ళీ నువ్వు తులసి తీర్థం తాగుతున్నావు అంటే ఎవరు నమ్ముతాడు? నువ్వు రాత్రి ఓడకలు తాగి పడుకుంటావు. అవునా, ఓ వావ్, వెరీ ఇంట్రెస్టింగ్, ఓకే ఫైన్, ఓకే
చాలా మంది తెచ్చి పెడుతున్నారు, తాగి పెడుతున్నాను, ఏముంది పోతే నా హెల్తే పోతుంది, వీళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరే నేను తాగుతానా తలకు పూసుకుంటానా అన్నది నాకు తెలుసు. అండ్ అదే తాగిది ఏంటంటే ఈ పాటికి బోల్డ్ అంత లావ్ అయిపోయేసేసి జుట్టు ఊడిపోయి నా స్కిన్ అంతా పాడైపోయి ఉండేది. ఎవరికి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ది కీప్ ఆన్ సేయింగ్ నువ్వు దిస్ 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 అనేసేసి అంటే వాంటెడ్లీ పుష్ చేస్తారు. ఒక ఆత్మహత్యకు సమాజం ఎట్లా ప్రేరేపిస్తుందో ఒక మనిషి మానసికంగా చచ్చిపోవడానికి వీళ్ళందరూ ఇలాంటి మాటలని ప్రేరేపించి ఈ రోజు నేను నాలో కైండ్నెస్, ఈ హెల్పింగ్ నేచర్ చాలా ఉంటది. నవ్వు వీళ్ళన్న మాటలో ఫౌండేషన్ కూడా ఉంది కదా. అవును, నక్షత్ర ఫౌండేషన్. ఇప్పుడు నన్ను ఎలా చేశారంటే ఈ ఇన్సిడెంట్ తో చాలా రకాల మాటలన్నీ పడి ఐ వాంట్ టు బికమ్ వెరీ ష్రూడ్. నాకు వద్దు ఇది, లెట్ మీ బి లిటిల్ కైండ్. ఇంకా నాకు ఈ హెల్పింగ్ నేచర్ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటోళ్ళు ఏమనుకుంటారు అక్కర్లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాడు చూసుకొని స్వార్థంగా బతుకుతుంటే సమాజం కోసం నేను బతకాలి అనుకున్నాను. బట్ ఆ ఆలోచన నేను కిల్ చేయలేను. లెట్ పీపుల్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్. బట్ నాకు జరిగింది అన్యాయం కాబట్టి, అబ్యూజ్ అయింది నేను కాబట్టి, నా కుటుంబం చాలా బాధపడింది. 2021లో ఎవడో ఒక యూజ్లెస్ ఫెలో అంటే బాధపడ్డారు. తీసుకున్నా 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి 5 సంవత్సరాల నా పొలిటికల్ జీవితం వెనకపడిపోయింది. నాకు చెప్పారు, నాకు సలహా ఇచ్చారు, నాకు సంఘులో వాళ్ళు సలహా ఇచ్చారు, నాకు వివిధ క్షేత్రాల వాళ్ళు సలహా ఇచ్చారు. మాధవి, నువ్వు 1 సంవత్సరం గ్యాప్ తీసుకుంటే 5 సంవత్సరాల పొలిటికల్ లైఫ్ వెనక్కి పడిపోతుంది, నీకు తెలీదు. నువ్వు లైమ్ లైట్ లో ఉండకపోతే, యాక్టివిటీస్ చేయకపోతే, నువ్వు ఇన్నాళ్ళు ఈ 3.5 ఏళ్ళు చేశానన్నావు, 3.5 ఏళ్ళు జీరోకి పడిపోతుంది. ఆ జీరో నుంచి మళ్ళీ నువ్వు లేపుకోవాలంటే కష్టమవుతుందంటే నువ్వు మై ఫ్యామిలీ గాట్ హర్ట్, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను అని. సో అలా మొత్తం పోయేసింది 2 సంవత్సరాల గ్యాప్ తో. సో మళ్ళీ మొదలు పెట్టాలని ఇది చేయలేదు, నేను ఏది చేయలేదు. నా వాయిస్ నేను వినిపించుకుంటూనే వస్తున్నాను నా పార్టీ గురించి. సెంట్రల్లో మోదీ గారు ఏం చేస్తున్నారని దాని మీద వీడియోలు చేసుకుంటూ వస్తున్నాను. వీళ్ళు కెలికి నన్ను డిస్టర్బ్ చేశారు. మరి ఇప్పుడు ఏంటి పొలిటికల్ గా మిమ్మల్ని ఎవరు పొలిటీషియన్ కూడా గుర్తించలేదు ఇంతవరకు? పర్వాలేదండి, కోర్స్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఎస్ మిమ్మల్ని వీళ్ళు పొలిటీషియన్ కూడా గుర్తించట్లేదు. ఎవరు గుర్తించలేదు మామూలుగా? అదే ఎవరు సాధారణ ప్రజల ఫాలోవర్సా? ఎట్లా చూసినా ఒక మాధవీలత అంటే ఇప్పటికీ హీరోయిన్ అనే అంటారు తప్ప సిన్సియర్ అంటే సీరియస్ పొలిటీషియన్ గా గుర్తించారు. అవును కదా, ఎందుకు గుర్తించరు? అటువైపు వెళ్తారా, ఇటువైపు ఉండిపోతారా? ఐల్ టెల్ ఎందుకు గుర్తించరు అనేది. ఇప్పుడు యాక్టర్ గా నన్ను గుర్తిస్తూ ఉంటే పార్టీ వాళ్ళకి కూడా మంచిది. యాక్టర్ గా గుర్తించినంత కాలం వాళ్ళు మాకైతే చెప్పారు, సినిమాలో వదిలేయద్దు ఎందుకంటే క్రౌడ్ పుల్లింగ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైమ్ లైట్ లో ఉండడం అనేది చాలా పాజిటివ్. నెగిటివ్ వేలో అనుకునేట్లు పాజిటివ్ వేలో లైమ్ లైట్ లో ఉండమని ఆర్టిస్టులకు ఎప్పుడూ చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాలి, క్రౌడ్ పుల్లర్స్ కావాలి, ఫైర్ బ్రాండ్స్ కావాలి, ఇద్దరు కలిపిన వాళ్ళు కావాలి వాళ్ళకి. సో ఆ విషయంలో నాకు ఎప్పుడు సలహాలు ఇస్తూ వచ్చారు. అండ్ సీరియస్ పాలిటీషియన్ ఎందుకు లేదంటే నేను ఈ 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం వల్ల చెప్పా కదా ఆ జీరోకి పడిపోయా. అదే నేను ప్రతి ఇష్యూ మీద వాయిస్ రైస్ చేస్తూ ఉండింటే 3.5 సంవత్సరాలు నేను మీడియా ఛానల్స్ లో ఏ ఇన్సిడెంట్ జరిగినా మాధవీలత వాయిస్ కావాలి. ఆడపిల్లల మీద అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రాలో, లేకపోతే తెలంగాణలో టికెట్ రేట్ పెంచారా, ఇంకోట వాటెవర్, ఇటు సినిమా రిలేటెడ్, ఉమెన్ రిలేటెడ్, పార్టీ రిలేటెడ్ నా వాయిస్ తీసుకునేవాళ్ళు. నేను రాను, మీడియా నన్ను అడగడం మానేయలేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా, చాలా థ్యాంక్ఫుల్. నేను దూరంగా ఉండిపోవడం వల్ల నన్ను సీరియస్ చెప్పా కదా 2 ఏళ్ళ గ్యాప్ 5 ఏళ్ల జీవితాన్ని వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు నేను ఖచ్చితంగా నా వాయిస్ రైస్ చేస్తా, ఖచ్చితంగా. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ జేసీ ప్రభాకర్ రెడ్డి టు పుల్డ్ మీ అవుట్. నా ఇన్సైడ్ ఒరిజినల్ ఫైర్ ఏదైతే ఉందో ఆ ఫైర్ ని నన్ను పుల్ చేసినందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. బట్ ఆయన మాటల్లో నన్ను హర్ట్ చేయడం వల్లే నాలో ఒక ఫైర్ వచ్చింది. నాకు ప్రభుత్వం ఏ మాటలైతే ఇచ్చిందో, సోషల్ మీడియాలో అబ్యూస్ చేస్తేనే ఆడవాళ్ళని మేము భయంకరమైన చర్యలు తీసుకుంటాము, మా పార్టీ వాళ్ళు అంటే కూడా ఆ వీడియోలు ఉన్నాయి, మీకు సాక్ష్యాలు ఉంటాయి, తప్పకుండా చర్యలు తీసుకుంటాము ప్రభుత్వ పరంగా, చట్టపరంగా అని వాడారు. అవే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతకంటే నా హర్ట్ ఎవరు తీరుస్తారండి? ఐఎమ్ హర్ట్. నేను డీప్ గా హర్ట్ అయ్యాను, నా పేరెంట్స్ హర్ట్ అయ్యారు, భయపడ్డారు. అది ఏం చేద్దాం? తప్పు అండి. అంటే సీనియర్ పాలిటీషియన్స్ పబ్లిక్ లోకి వచ్చి మహిళా పాలిటీషియన్స్ ని అలా అనడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. భవిష్యత్ తరాలకి మంచి చేయటం కోసం పాలిటీషియన్ ఎంచుకుంటారు. డెవలప్మెంట్, గ్రోత్, రెస్పెక్ట్ అండ్ ఆ ఏజ్ లో చాలా మంచి విషయాలు చెప్పాల్సినటువంటి వయసు. సో ఆయన ఆదర్శంగా నిలబడాలి ఆయన తరాలకి. వాళ్ళ కొడుకు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు, నా తండ్రి మాట్లాడింది తప్పు అని ఒక పబ్లిక్ పాలిటీషియన్, పీపుల్ సర్వెంట్
కండెమ్ చెయ్యలేని స్థితిలో ఉన్నారంటే ప్రజలు ఎలాంటి లీడర్స్ ని ఎంచుకుంటున్నారో కూడా ఒకసారి ఆలోచించాలి. మహిళ కనీస గౌరవం ఇవ్వలేనటువంటి పాలిటీషియన్స్ ని ప్రజలు ఎంచుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళను నాయకులుగా మీరు మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదు. సో పాలిటిక్స్ లో సీరియస్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతున్నారు ఇంకా. ఎస్, అండ్ సినిమా ఆల్సో ఉంటుందండి సినిమా. ఆ ప్యాషన్ ఎప్పటికీ పోదు నాకు. ఎందుకంటే 7 ఏళ్ల వయసులో హీరోయిన్ అవ్వాలనుకున్నా, 8వ తరగతి చదివేటప్పుడు పాలిటిషియన్ అవ్వాలనుకున్నా. రెండు నా చిన్నప్పటి డ్రీమ్స్. నచ్చని పని మాధవీలత ఎప్పుడు చేయదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, మీ ఫీలింగ్ ఏంటి? ఇట్స్ బీన్ మోర్ దాన్ 6 months కదా. ఫీలింగ్ అనేది ఇట్స్ యాక్చువల్లీ గుడ్ కదా. హీ డిజర్వ్స్ ఇట్. ఆ పొజిషన్ అంటే ఎందుకంటే అతను ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అని బాగుందండి. చాలా చాలా బాగా చేస్తున్నారు. అండ్ తన సొంత పార్టీ వాళ్ళని కూడా కొన్ని సందర్భాలలో ఇది కరెక్ట్ కాదు అని విమర్శిస్తున్నారు చూడు. దట్స్ యాక్చువల్లీ రియల్ పాలిటీషియన్ చేయాల్సిన పని. ఎందుకంటే ఇల్లు చక్కదిద్దుకుంటేనే బయట మాట్లాడడానికి అర్హత ఉంటుంది. ఇల్లు చక్కదిద్దుకోలేని వాళ్ళు బయట మాట్లాడే అర్హత లేదు. హీల్ బి ఆల్సో లైక్ ఏ రెగ్యులర్ పాలిటీషియన్ అవుతాడు. సో అలా కాకుండా తనని తను చూసుకుంటూ, తన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుంటూ, అలాగే డెవలప్మెంట్ కూడా చూసుకున్నా. పిఠాపురంకి ఆయన ఏం చేశాడు, ఈ 6 నెలల్లో ఏం చేశాడు అన్నది మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. వెరీ గుడ్ డెవలప్మెంట్. ఎందుకంటే డీసీఎంగా తను చేసేవి, తను మినిస్టర్గా 4 మినిస్ట్రీలు ఏవో ఇచ్చారు, ఆ 4 చూసుకుంటూ యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యేగా తన కాన్స్టిట్యున్సీకి ఏం చేస్తున్నారో కూడా చూసుకున్నారు. ఇట్స్ హెవీ రెస్పాన్సిబిలిటీ. బట్ స్టిల్ హీస్ డూయింగ్ గుడ్ యాజ్ వెల్ యాజ్ హీస్ వర్కింగ్ ఫర్ సనాతన్ ధర్మ. సో అది కూడా చాలా అప్రిషియేట్ చేయదగ్గది. ఎందుకంటే ఫస్ట్ ముద్రేస్తారు, హిందూ టెర్రరిస్ట్ అనో ముద్రేస్తారు. ఆ ముద్రను కూడా వేయించుకోవాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. ఆయన హోమ్ మినిస్టర్ అవుతాడేమో అనుకుంటున్నారు. ఆయన హోమ్ మినిస్టర్ అయితే ఏపీకి లాభం జరిగే అవకాశం డెఫినెట్ గా లాభం జరుగుతుంది. అంటే 100% అని అయితే చెప్పలేము. ఎందుకంటే మనకున్న చట్టాలు అటువంటివి. వెరీ అన్ఫార్చునేట్. మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది, కానీ మారుస్తామంటే మార్చమని ఇదే జనాలు అంటారు, మారిస్తే ఏడ్చి చేస్తారు. సో కాబట్టి మన చట్టాలు మారనంత వరకు ఆ చట్టాల పరిధిలో ఆయన ఏమన్నా చేయగలడేమో కానీ ఆ చట్టాల్లో లూప్ హోల్స్ ఎత్తుకొని పోయే వాళ్ళని పాపం ఆయన కూడా ఏం చేయలేడు కదా. ఈగ అంటే అలా కాదండి. నేను చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారిని కండెమ్ చేయడం జరిగింది. అరే మోదీ గారు కూడా ఒకసారి ఆయన దాంట్లో ఒక స్పీచ్ లో చెప్పడం జరిగింది, నేను అందరిలాంటి మనిషిని, నేను తప్పులు చేస్తాను, కావాలని చెయ్యను, మేబీ నా ఆలోచన విధానంలో తప్పులు దొరలొచ్చు, కానీ సరిదిద్దుకుంటా, ఇది కరెక్ట్ కాదు అంటే సరిదిద్దుకుంటాను, ఎందుకంటే నేను అందరిలాంటి మనిషిని. సో పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది కదా. సో ప్రజలందరికీ ఏదో ఏమంటారండి, ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తే విశ్వంలో ఉన్న ప్రజలందరికీ, విశ్వంలో ఉన్న ప్రజలు కాదండి, కేవలం వారిని నమ్మే ప్రజలకు మాత్రమే క్రిస్మస్ శుభాకాంక్షలు, హిందువులం చాలా హర్ట్ అవుతాము అంటే చాలా మంది ఆయన మహిళా సేన రెచ్చిపోయి నా మీద భయంకరంగా తిట్టేశారు. కాపు సేన మొత్తం అటాక్ చేసింది అనమాట నా మీద. సారీ చెప్పాలి మాధవీలత, సారీ చెప్పాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మీరు కాపు సేననేగా, మీరు వాళ్ళకి తెలీదా? అందరికీ తెలుసు కానీ మా పవన్ కళ్యాణ్ ని తప్పుపడతావా అనేటటువంటి ఒక ఉన్మాదం ఉంటుంది కదా, ఆ ఉన్మాదం కరెక్ట్ కాదు. వెన్ ఇట్ కమ్స్ టు ధర్మ, ఫస్ట్ ధర్మ తర్వాతే పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన కూడా చెప్పారు, ఫస్ట్ ధర్మానే, ధర్మ తర్వాతే మనం. కానీ ఫస్ట్ మనము తర్వాత ధర్మ అనేది వేరే రిలీజియస్ వాళ్ళు. ఫస్ట్ మా దేవుడు తర్వాతే దేశం కాదు, ఫస్ట్ మన దేశం, మన ధర్మం, తర్వాతే మనుషులు. రైట్. నాగబాబు గారికి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇస్తున్నారంట, హ్యాపీనా? దట్స్ అబ్సల్యూట్లీ నైస్ కదా. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వాలంటే సినిమా ఇండస్ట్రీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులకే ఇవ్వాలి. నాగబాబు గారు అంటే చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీలో అన్ని చూసుకుంటూ వచ్చారు. యాజ్ వెల్ యాజ్ హీ యాక్టెడ్ so many movies, many characters and also producer. So industry ki oka producer ga point of view తెలుసు, ఒక యాక్టర్ గా పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసు, అండ్ ఇంకా లిటరలీ బాన్ కాకపోయినా బ్రాట్ అప్ ఇన్ సినిమా ఇండస్ట్రీ కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్, మోస్ట్ ఆఫ్ ద ఎవ్రీ ఇష్యూ 24 క్రాఫ్ట్స్ ఆయనకు నాలెడ్జ్ ఉంది. అవుట్ సైడ్ పీపుల్ వచ్చారనుకోండి అది ఇట్స్ నాట్ నైస్. ఎప్పుడైనా ఇప్పుడు హెల్త్ మినిస్టర్ యాక్చువల్లీ ఒక డాక్టర్ని చేస్తే అమేజింగ్ గా ఉంటుంది. అట్లా సినిమా ఇండస్ట్రీ పర్సన్ ఏ క్రాఫ్ట్ కి ఆ క్రాఫ్ట్ వాళ్ళని మినిస్టర్లు చేశారనుకో డెఫినెట్ గా ఆ ఫేవరబుల్ నేచర్ ఉంటుంది. అంటే అర్హుడేనా? ఆయనకి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు ఉంది కదండి. ఆయన జనసేన ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారికి సపోర్టింగ్ గానే ఆయన రాజకీయాల్లో తిరిగారు. జనసేన పెట్టినప్పుడు జనసేనతో పాటు తమ్ముడితో పాటు ఉన్నారు. ఆయన ఎంపీగా కంటెస్ట్ చేశారు. అనుభవం ఎందుకు లేదు అండి? ఖచ్చితంగా ఉంది. ఇన్నేళ్ల నుంచి చూసారు కదా. ఇట్స్ మోర్ దాన్ ఒక డికేడ్ అయిపోయి మళ్ళీ సెకండ్
మళ్ళీ ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ప్రజారాజ్యంతో చూసి మళ్ళీ జనసేనతో ప్రయాణం చేసి చాలా ఉంది కదా. చిరంజీవి గారికి కూడా ఏదో పోస్ట్ ఇస్తారని నేను వింటున్నాను. అట్లా ఎక్స్ మినిస్టర్ కదండి, టూరిజం మినిస్టర్ కదా. అండ్ ఆయన టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు సో భారతదేశంలో ఎన్ని రకాల డెవలప్మెంట్స్ చేశారన్నది మొత్తం ఆయన లిస్ట్ తీస్తే ఎన్ని చోట్ల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు భారతదేశానికి, విదేశీయులు రావడానికి, లేకపోతే మన వాళ్ళు ఇంకో చోటికి టూరిజం ప్లేసెస్కి వెళ్ళడానికి, అక్కడ రోడ్స్ అవ్వచ్చు, లేకపోతే అకామిడేషన్స్ అవ్వచ్చు, ఫెసిలిటీస్ అవ్వచ్చు, టూరిజం మినిస్టర్ చేయగలిగేది అవే కదా. సో అవన్నీ కొత్త కొత్త వాటికి పర్మిషన్స్ ఇచ్చి ఆయన ఉన్న పీరియడ్ లోపల హీ హాస్ గ్రేట్ హిస్టరీ. కాకపోతే అప్పుడు ఇప్పుడున్నంత మీడియా లేదు కాబట్టి అదంతా చూపించలేకపోయారు. ఇప్పుడు గనక ఉండింటే ఆయన ఎవ్రీడే చేసే ప్రతి కార్యక్రమం అద్భుతంగా జనాలకి తెలిసేదేమో. రైట్. అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ పాపం ఈ అంటే 2024లో చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే ఒంటరిని చేశారు ఆయన్ని. అల్లు అర్జున్ కు జరిగింది అంటే మంచి అంటారా, చెడు జరిగింది అంటారా? అంటే ఆయన ఒంటరి అయిపోయాడు మీలాగే. డెఫినెట్లీ అండి. ఇట్స్ నాట్ నైస్, ఇట్స్ నాట్ గుడ్ థింగ్. ఎందుకంటే అందరూ టార్గెట్ చేశారు. ఎట్లా టార్గెట్ చేశారంటే పవన్ కళ్యాణ్ కి దూరం అయిపోయాడు, సో చిరంజీవికి దూరం అయిపోయాడు, ఈ ఒక్క కసి కక్ష కార్పణ్యాల దృష్టితో చూసారే తప్ప తనని వాళ్ళ ఫ్యామిలీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరు బావబామర్దుల బావబామర్దుల కొంపల్లో అందరికీ గొడవలు ఉంటాయి. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కలుసుకుంటారు, మళ్ళీ బాగానే ఉంటారు, ఎవ్రీథింగ్ అంతా సెట్ అయిపోతుంది. మధ్యలో దూరి ఇల్లే ప్రాబ్లం అవుతారు. అంటే కుటుంబాల జోలికి వెళ్ళకూడదు. ఏమన్నా ఉంటే ఏమన్నా చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మన లేట్ గా ఎవరైతే ప్రెస్ మీడియాలో చెప్పడం జరిగిందో ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. కొంచెం ఆ సినిమా టీం వచ్చేసేసి ముందుగానే స్పందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళింటే ఇంత జరిగిండేది కాదు. అలా చిన్న చిన్నవి ఉన్నాయి. ఏంటంటే పాపం అందరిది, కానీ నింద ఒక్కరిది. సో అది కరెక్ట్ కాదు కదా. డెఫినెట్లీ నాట్. సో సినిమా ఇండస్ట్రీ పర్సన్ అల్లు అర్జున్ అందుకని చెప్పేసి నేను సపోర్టా కాదు. అల్లు అర్జున్ ఈజ్ మై ఫేవరెట్ హీరో. ఇట్స్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఐ లవ్ పవన్ కళ్యాణ్, బట్ ఎన్నోసార్లు నేనే కండెమ్ చేస్తాను బికాస్ ఐ డింట్ లైక్ ఇట్, నేను చెప్పేస్తా. సో అల్లు అర్జున్ కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఇట్స్ నాట్ రైట్. మేబీ ఆయనకి సరైన గైడెన్స్ లేదు. దట్స్ వాట్ ఐ సెడ్. నేను వీడియోలు చేశాను, 3 వీడియోలు చేశాను. కానీ చిరంజీవి గారు సీఎం కావడానికి ఎందుకు రాలేదు? అది కరెక్టేనా? మద్దతుగా అట్లీస్ట్ ఇండస్ట్రీ మొత్తం తరలి వస్తే చిరంజీవి గారు రాకపోవడం ఏంటి? అంటే అది మీరు చిరంజీవి గారిని అడగాలి, నన్ను అడిగితే నాకేం తెలుసు. అంటే మీరు నాకు సంబంధం లేని విషయం కదా అది. అంటే రాలేదు కదా, దాన్ని ఎట్లా చూస్తారు అని రాకపోవడానికి. మేబీ ఆయన హర్ట్ అయ్యిండొచ్చేమో వాళ్ళ కుటుంబ సభ్యులను అట్లా టార్గెట్ చేయడం. అలా ఎందుకు అనుకోకూడదు? అలా ఎందుకు అనుకోకూడదు? అంటే అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారికి పడదు కాబట్టి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ కలిసారు కదండి, అల్లు అర్జున్ కలిసారు కదా చక్కగా. అంటే ఆయన మద్దతుగా ఇలా ఎందుకు అనుకోకూడదు? అల్లు అర్జున్ రిఫ్యూజ్ చేయడానికే కలవలేదు అనేది అంటే తన అల్లుని హర్ట్ చేశారని కలిసి ఉండకపోవచ్చుగా. ఈ పాయింట్ ఎందుకు చూడకూడదు? ఇప్పుడు తన అల్లుడికి జరిగినా తన కుటుంబానికి జరిగినట్లే కదా, ఎవరో పరాయోడు అయితే కాదు కదా, ఓన్ బ్లడ్డే కదా తను కూడా, అంతే. ఓకే, ఇప్పుడు పోరాటం ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది, మా వరకు వచ్చింది, రైట్? సో వాట్ నెక్స్ట్? చట్టం, న్యాయం, ప్రభుత్వం. చట్టపరంగా, న్యాయపరంగా, ప్రభుత్వ పరంగా అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం అందరి దృష్టికి తీసుకెళ్తాను. తాడిపత్రికి వెళ్తారా? ఈ ప్రభుత్వం నాకు సరైనటువంటి ఏదైతే వాళ్ళు ఇచ్చిన మాట, నేను అదే మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ, అనిత గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ జస్ట్ ఎ మంత్ బ్యాక్ చాలా పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు. ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తే వదిలిపెట్టే సమస్య లేదు, అలా వదిలిపెట్టకుండా ప్రభుత్వం నాకు న్యాయం చేయకపోతే అప్పుడు ఆలోచిస్తాను. మీ పార్టీ అధ్యక్షురాలు వెనక్కి తగ్గమ్మా అంటారు, మన వాళ్ళు, మన అలయన్స్ ఇక సర్లే అమ్మ ఇక అయిపోయింది కదా, ఇది అయిపోయింది వదిలేయి అంటారు. అనరండి. యాజ్ పర్ మై నాలెడ్జ్, నేను ఒక అమ్మాయిగా నేను లీగల్ ఫైట్ చేస్తున్నంత వరకు, ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను అనుకో వెనక్కి తగ్గు అంటారు. నేను లీగల్ ఫైట్ చేస్తున్నానండి, నేను చట్టపరంగా, న్యాయపరంగా, ప్రభుత్వ పరంగానే అడుగుతున్నానంటే వెనక్కి తగ్గు అని మా పార్టీ వాళ్ళు అనరు. ఐఎమ్ వెరీ ష్యూర్ ఆన్ దట్. ఓకే, సో ముందుకే వెళ్తారు, ఆయన శిక్ష పడే వరకు ప్రయత్నిస్తారా? అది నాకు ఏ శిక్ష ఏంటి నాకేం తెలియదు, నేను ఎవరిని అనుకోలేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి దగ్గర నుంచి ఏమైతే అన్నారో, మరి అలాగా పబ్లిక్ లో నన్ను అబ్యూస్ చేసినందుకు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది
నాకు ఖచ్చితంగా తెలియాలి. సూపర్. ఎందుకంటే పక్కన వాళ్ళకి ఒక న్యాయం, పక్క పార్టీ వాళ్ళకి ఒక న్యాయం, ఓకే. మన వాళ్ళకి ఒక న్యాయం ఉండకూడదు. తమ్ముడు తనవాడైనా ధర్మం సక్రమంగా ఉండాలి అన్నదే ప్రభుత్వం చేస్తేనే ప్రజలకు నమ్మకం ఉంటుంది. సో నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? మేబీ అండి, అవకాశం ఇస్తే పార్టీ ఖచ్చితంగా చేస్తాను, అందులో ఎక్కడి నుంచి డౌట్ లేదు. ఉండొచ్చు? అది తెలీదు, ఇంకా ఏం అనుకోలేదు, ఓకే. చూద్దాం. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది, ఓకే. ఇంకా చాలా టైం ఉంది. పోరాటం మొదలు పెట్టాలంటే కార్యక్షేత్రం కావాలి. ఇప్పటి నుంచి మొదలు పెడితే మీరు సీరియస్ పాలిటిషియన్ అవుతా అంటున్నారు కాబట్టి సో దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు ప్రస్తుతం అయితే ఒక 6 months నుంచి అయితే నేను ఓన్లీ స్టేట్ లో ఏం జరుగుతుందో చూడలేదు. నా వీడియోలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల కోసం అనే దాని మీద, వాటి మీద ప్రతి సబ్జెక్ట్ ని నేను కలెక్ట్ చేసుకొని వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ జనాల కోసం నేను వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే ప్రజల వద్దకు తీసుకెళ్ళడం చాలా ముఖ్యమైన విషయం. తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీల వాళ్ళకే ఉంది. సో అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మాత్రమే చూస్తున్నాను. అంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తే సరిపోతుందా? ఎనీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ. నా పార్టీ ఏమి ఇచ్చినా అది నాకు మహాప్రసాదం అనుకుంటాను నేను. ఓకే. సో ఓకే అండి, థ్యాంక్ యూ. నిజంగా అంటే మీకు జరిగింది సీరియస్ ఇష్యూనే, బట్ మీరు ఫైట్ చేస్తున్నారు, చాలా పెద్ద వ్యక్తితో పోరాటంలోకి దిగారు. మరి మీకు ఆ మనోస్థైర్యం కలగాలి, ధైర్యం కలగాలి. మనోస్థైర్యంతో పాటు మీడియా వాళ్ళందరి సహకారం కూడా నాకు చాలా చాలా మంచిగా ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల ప్రయాణం ఇది, ఒక రోజు ఏం కాదు. మొదటి సినిమా దగ్గర నుంచి దాదాపు 15 ఏళ్ల ప్రయాణం. సో ఆ ప్రయాణంలో నాకు ప్రతిసారి తోడున్నది మీడియా వల్లే. ఎందుకంటే నా గొంతుని ప్రజల వద్దకు తీసుకెళ్ళింది మీడియా వల్లే. కాబట్టి ప్రతి ఒక్క మీడియా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఫర్దర్ గా కూడా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. 100% మీకు ఎప్పుడు మీరు కదిలినా మా సపోర్ట్ ఉంటుంది, మీరు ఏం చేసినా మేము మీతో ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వదిలిపెట్టేదే లేదు అంటున్నారు మాధవీలత. చూద్దాం ఈ పోరాటం ఎంత దూరం వెళ్తుందో, మరి జేసీ గారికి ఎలాంటి శిక్షలు పడేలాగా చేస్తారో వేచి చూద్దాం. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.